గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఇచ్చేదారు ఎపిసోడ్స్ అయితే పెట్టట్లేదంటే ఓకే, పెట్టడానికి కొంచెం వీలు లేదు, పక్క అయితే పెడుతున్నా. ఓకే, ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ సిద్ధు సోనియా వాళ్ళు ఇంకా ప్యారడైజ్లో కూర్చుంటారు. కళ్యాణ్తో మాట్లాడతారు. కళ్యాణ్ వసంత చిన్న గొడవ అవుతుంది కదా, నేను మొన్నటి ఎపిసోడ్లో చిన్న గొడవ అవుతుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. అందుకే ఇంకా వీళ్ళు కూర్చొని మాట్లాడుతుంటారు. ఇంకా కళ్యాణ్ వసంత్ వాళ్ళు అంటే సారీ సిద్ధు వాళ్ళు కెమెరా దగ్గర కళ్యాణ్ ఇంకా కామర్స్ కూర్చుంటారు ప్యారడైజ్లో. ఇంకా వీళ్ళు కూడా కామర్స్లోనే ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ఇట్లా మాట్లాడుతుంటారు. వెనక వసంతి సిద్ధు కెమెరా ఎటు మాలితే సిద్ధు ఎక్కడ మాలితే అక్కడ మాలుతుంటుంది. అయితే ఇంకా సిద్ధు కూడా ఎట్లా చూసుకుంటూ కెమెరా దగ్గర చూసుకుంటుంటే సిద్ధు సోనియాకి చూసాడు. అది కామెడీ అనిపించింది. ఇంకా తర్వాత గేమ్ గురించి ఇంకా అందరు రెడీ, ఇంకైతే అందరు ఇంకా స్టార్ట్ అవుతుంటారు గేమ్ గురించి. ఎట్లా అంటే ఓకే, గేమ్ ఇలా ఆడాలి అలా ఆడాలి అని మహేష్ అంటే స్క్రిప్టింగ్ ఆడుతుంటారు. మన మాస్టర్ బ్యాగులు మోస్తుంటాడు. అదంతా ఫుల్ నవ్వు వచ్చింది నాకైతే. రియల్ కామెడీ అనిపించింది. అయిపోయింది. తర్వాత గేమ్ ఇంకా వసంతి ప్యారడైజ్కి వచ్చి ఇది గేమ్ గురించి గొడవ పడుతుంటే అది తీసుకుంటారు. అది కామన్ అని నేను చెప్తే కూడా నీకు అంత కోపం వస్తే నేను ఏం చేస్తాను, కామన్ అని చెప్పాను కదా అని అంటారు. తర్వాత ఓకే, శ్రీముఖి వస్తుంది. గేమ్ అలా అందరు రెడీ అంటే అయినాక వాటర్ అటాక్ అంటే నాకు తెలిసి మన మహేష్కి హార్ట్ అటాక్ వచ్చింటుంది అని అంటాడు. ఫుల్ కామెడీ అనిపించింది. అటాక్ అంటే వచ్చినట్టే ఉంది కానీ చూద్దాం అని అనుకొని ఉన్నాడు. వచ్చినట్టు ఉంది కానీ చూద్దాంలే ఎలా అవుతుందో ఎలా ఆడాలో చూద్దాం అని అనుకొని ఉన్నాడు అని చెప్తాడు. అది బాగా అనిపించింది. చూద్దాం ఎలా ఆడతాడో ఎలా అవుతుందో అని అంటారు. తర్వాత అందరూ ఇంకా మీకు బకెట్లో ఫోల్డ్ చేయాలి, వీళ్ళు చేయాలి. ఓకే, మన వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ పేరు ఏంటి, వీళ్ళ పేరు ప్యారడైజ్లో ఉన్న వాళ్ళు గోల్డెన్ కపుల్ వాళ్ళు ఎవరెవరు ఏదేది ఆడాలో అందరికీ చెప్తారు. అందరికీ చెప్పిన తర్వాత ఓకే, ఇంకా అయినాక ఓకే ఎవరి దాంట్లో వెళ్ళాలంటే వాళ్ళ రోప్ మీదనే వెళ్ళాలి. కానీ ఎంత ఓవర్ అంటే మరీ ఓవర్ అనిపించింది ఈరోజు. నాకు వసంతిని చూస్తే చాలా కోపం వచ్చింది. వసంతి ఏందమ్మా తల్లి నువ్వు మరి ఇంత టూ మచ్గా ఏంది అని అనిపించింది. నిజంగా చాలా టూ మచ్ అనిపించింది. వెరీ బ్యాడ్ అనిపించింది. బ్యాడ్, నిజంగా బ్యాడ్. తర్వాత శ్రీముఖి అడుగుతుంది జేజే అంటే ఏంటి అంటే జేజే మీనింగ్ జేజమ్మ అనే మీనింగ్ అంటే నేను పెద్ద మనిషిలాగా ఉన్నా అంటే లేదు జేజమ్మ అనే అట్లా మీనింగ్ అంటారు. తర్వాత అందరు మహేష్ని టార్గెట్ చేస్తారు. చేసి ప్రతి ఒక్కరు శాండ్రని ఇక్కడ దొబ్బుతారు అక్కడ దొబ్బుతారు. అమ్మో, శాండ్రని మాత్రం ఒక టూ మచ్ ఒక ఆట ఆడుకుని బంతి ఆడుకున్నట్టు ఆడుకున్నారు. అయినా శాండ్ర అలానే ఆడింది చూడు. వసంతి మాత్రం మరీ ఓవర్ అనిపించింది. ఆసియా కూడా చాలా ఓవర్ అనిపించింది. ఇంకా అందరూ పాల్గొంటుంటారు. వసంత్ నిజంగా మాస్టర్ నిజంగా ఆయన పేరు నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైపు జానుని దౌడకేసి కొట్టింది అనుకోండి. అలా కొట్టేసింది. బామ్మో ఏంది ఇలా చేస్తుంది ఈవిడ అని అనిపించింది. నిజంగా ఎందుకు ఇలా చేస్తుంది ఈవిడ అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత సిద్ధు అయినాక లాస్ట్లో అందరూ పోతుంటారు. తర్వాత సిద్ధు సోనియా వాళ్ళు ఓకే, మాస్టర్ దగ్గర కింద అంటే జాను మాస్టర్ దాంట్లో ఎక్కువ వస్తుంది. మాస్టర్ దాంట్లో పోసిన టైంకి ఇంకా ఉంది చూడరా బాబు, మాస్టర్ అన్నీ పలగొట్టారు. ఇంట్లోకి పోయి హౌస్లోకి పోయి మ్యాన్షన్లోకి పోయి అన్నీ పలగొడుతూనే ఉంటాడు. అన్నీ తీసేస్తుంటాడు. వెళ్ళిపోతా, వద్దు నాకు అన్యాయం జరుగుతుంది, వద్దు నేను వెళ్ళిపోతా అని అవన్నీ ఎక్కడ పక్కనే బ్యాగులో పెట్టుకుంటారు. సిద్ధు కళ్యాణ్ ఇద్దరు లాస్ట్లో ఉంటారు. వసంత్ ఇంకా ఓవర్ చేస్తాడు. భాను నీతు గొడవ పడుతూ శ్రీముఖి ఇలా కొట్టేసిందని నేను చెప్పాను. అయితే కొడతారా ఏంటి మీరు, కొట్టడం ఏంటి ఇంతకు, కొట్టే వరకు ఎందుకు అంతగాను అని అంటారు.
అనక నీతు వాళ్ళు అందరూ ఓకే ఫిజికల్గా కావద్దని నేను చెప్పాను. నటరాజ్ మాస్టర్ కోపం, నా కోపం చూసారా అని చాలా లాస్ట్లో కళ్యాణ్ గెలిచాడు, వసంతి వాళ్ళ సిద్ధు ఓడిపోయాడు. ఓకే అనక నీతు వస్తుంది, అమ్మ ఏమైందమ్మా అమ్మ, ఇంకా వాళ్ళిద్దరు పోయినా ఏమైందమ్మా అమ్మ అన్నాడు. లోపలికి వస్తే ప్రాబ్లం, ఇంకా హాస్టల్కి వస్తే పాపం మహేష్ శాండ్రని మాత్రం అందరూ టార్గెట్ చేశారు. అందరు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వరస్ట్ మహేష్ శాండ్రనే టార్గెట్ చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్. నూకరాజు, ఆసియా, వసంతి వాళ్ళు నూకరాజుకి సోనియా అభిమానిక చెప్తున్నారు. ఓకే అది ట్రాక్ తప్పి వచ్చేసాం కాబట్టి పోసాం అంతే, అంత లేదు అది లేదు ఇది లేదు అని చెప్తారు. ఓకే ట్రాక్ తప్పి వచ్చాం కాబట్టి వచ్చాము అంతే, అదేం లేదు అని ఇంకా వాళ్ళు ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఓకేలే అనుకుంటారు. నూకరాజు వాళ్ళు వసంతి సిద్ధుకు సారీ చెప్తే అట్లనే ఏం లేదని గేమ్ కావాలని చేయవాడు పట్టుకుపోలే అని అంటారు. అమీర్ భాను అందరూ బాగా ఆడుతున్నారు. అందరూ మహేష్ అంటే ఇద్దరు నా కళ్యాణ్ని చూస్తే మరీ ఓవర్, మరీ టూ మచ్ బ్యాడ్ అనిపించింది నాకు కళ్యాణ్ని చూస్తే. మీకు ఎంతమందికి బ్యాడ్ అనిపించింది? వాళ్ళనే టార్గెట్ చేయలేదు, వాళ్ళని అంటే మార్క్స్ ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళైనా తీసుకుంటారు కదా, ఎందుకు అంత వరస్ట్గా? నాకైతే నీతు నూకరాజు ఇద్దరు రూమ్లోకి వచ్చి ఇది అక్క ఇది అని నీతు సిద్ధు నటరాజ్ మాస్టర్ని కూల్గా ఉండు ఏం కాలేదు, కూల్గా ఉండు ముందు నేను ఒకటి వేసాను, అది బ్యాలెన్స్ కోసం వేసాను, ఇక్కడ నొప్పి లేస్తుందని బ్యాలెన్స్ కోసం వేసాను అంతే అని అంటారు. కళ్యాణ్ వసంతి ఇంకా అందరూ అలానే ఉంటారు, అలానే మార్క్స్ అని అనుకుంటారు. నీతు గారు కూడా ఇంకా నీతు ఇలా వేసింది అలా వేసిందని నటరాజ్ మాస్టర్తో మాట్లాడుతున్నారు. నటరాజ్ మాస్టర్ బాను పెద్ద గొడవ అవుతుంది. జాను మళ్ళీ ఏంటంటే నీతు కర్మ బ్యాక్ కర్మ అవుతుంది అని అట్లా మాట్లాడడం చాలా తప్పని నా ఒపీనియన్. బాను వస్తే బాను గురించి కూడా ఇంకా అలానే గేమ్స్ ఇంకా మాట్లాడుకుంటారు. వెనక కళ్యాణ్ మరీ టూ మచ్గా అనుకో, కళ్యాణ్ ఓవర్ అయితే కళ్యాణ్ చేసే ఓవర్ గెలిస్తే ఒకలా ఉంటాడు, గెలవకపోతే ఒకలా ఉంటాడు. ఇప్పుడు గెలిచింది కాబట్టి వచ్చి మాస్టర్ అది కాదు నువ్వు కూల్గుండు అలా అలా అని మాట్లాడుతుంటాడు. మహేష్ శాండ్ర మాత్రం పాపం రూమ్లో ఉండి వాళ్ళు ఇలా అని అంటారు. శాండ్ర చెప్తుంది కళ్యాణ్ 2 సార్లు 3 సార్లు ఇట్లా పెట్టిండు అయినా ఏం అనలేకపోయాను, నేను అరుస్తూనే ఉన్నా, శ్రీముఖి కూడా నేను చెప్పాను ఇది నానా అది అదని ఇంకా మాట్లాడుతుంటుంది. మాట్లాడిన తర్వాత ఇంకా కళ్యాణ్ గురించి ఇంకా ఇలా చెప్తుంది. తర్వాత వీళ్ళు జాను కళ్ళ ముందరే ఇలా ఓడిపోతుంటే చాలా అంటారు. కళ్యాణ్ గురించి మాట్లాడతారు. నటరాజ్ మాస్టర్లు వీళ్ళు ఇంకా నీతు వాళ్ళు సిద్ధు వాళ్ళు వీళ్ళందరూ కామోషిగా ఉండేసిపోతారు. ఇంకా ఏంటంటే ఇలానే ఉండాలి అదేనే ఉండాలని నూకరాజు మాత్రం మహేష్ శాండ్ర వీళ్ళని టార్గెట్ చేయాలని వాళ్ళు చెప్పారంట. నూకరాజు ఆసియా కళ్యాణ్ వసంతి జానుబాను ఉంటారు. వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తాయి కదా, 80% వాళ్ళవే మైనస్ చేయాలని ఇంకా వాళ్ళని 80% మైనస్ చేయాలని వాళ్ళు అనుకుంటుంటారు. అది మరీ వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నటరాజ్ మాస్టర్ ఇంకా అరుస్తున్నట్టు బాను మీదకి పోతుంటారు. నమ్మకం పోయింది అది ఇదని అంటే ప్రతిసారి అదే మాట అంటే ఎవరు పడేటోళ్ళు అదే అంటే కళ్యాణ్ గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు, నిజంగా వరస్ట్ అనిపించింది. కళ్యాణ్ ఇది అని అంటారు. నూకరాజు అంటారు మీరు నెక్స్ట్ ఛాలెంజ్ అని టాప్ 1, 2లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయండి అని నూకరాజు చెప్తుంటారు. నూకరాజ్ ఏందయ్యా భయ్యా వాట్ రే, నీతు అమీర్ నటరాజ్ కూర్చొని అభిమానిక వీళ్ళు ముగ్గురు కూర్చొని వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడిండ్రు. జాన్ చెప్పింది కదా నీతు కూడా గ్రూప్ గేమ్ ఆడింది కానీ చెప్పారు కదా అంటే అట్లా ఇట్లా మన గేమ్ గురించి తెలియకముందు అంటే ఓకే వీళ్ళనే టార్గెట్ చేయాలి వీళ్ళనే చేయాలని అట్లా అనుకున్నాను. కళ్యాణ్ సిద్ధు సోనియా మాత్రం టార్గెట్ చేయాలని అని అంటారు. వెనక సిద్ధు సోనియా ఆడ కూర్చుంటే కళ్యాణ్ వచ్చి నూకరాజు నన్ను మాస్టర్ని టార్గెట్ చేయమన్నాడు, అది గుర్తు అంటే నేను కానీ టార్గెట్ చేస్తే నన్ను పట్టుకొని దానిపైన పట్టుకొని కొడుతుండే కదా అని అంటారు. ఆసియా మహేష్ శాండ్ర నూకరాజు నీతు ఒక రూమ్లో కూర్చొని ఇవన్నీ ఏంది ఇలా అంటే పోదామని అన్నీ ఇలా వేసాడంటే మీరు మీ గేమ్ ఆడండి, నిజంగా భలే చెప్తుంది. మీ గేమ్ ఆడండి, ఒకరిని టార్గెట్ చేయడం వల్ల కాదు, మీరు మీ గేమ్ ఆడితే మీరు కరెక్ట్ అయిపోతారు, ఎందుకు ఇలా ఆడి ఎందుకు మీరు ఇంతగానం చేస్తున్నారు అని చెప్తారు. అది భలే అనిపించింది నిజంగా. సూపర్. జాను వాళ్ళు కూడా
అరే ఇది అంటే నేను జాను వల్ల గంగిరెద్దు అయిపోయాను, ఇది జాను చెప్పిన మాటలని. జాను బయట ఏడుస్తుంటుంది. జాను ఓకే దౌడకైతే కొట్టిందంట అని బాను అంటాడు. నిజంగా నాకు ఫుల్ నవ్వుతుంది. జాను ఇలా అయిందని ఇంకా ఏడుస్తుంటుంది. వాళ్ళు పాపం అనిపించిందిలే కానీ. ఇంకా ఇంకా ఇలా అయిందని ఇంకా ఏడుస్తుంటుంది జాను. ఇంకా ఓకేలే అనుకొని కాముస్తుంటారు. కళ్యాణ్ మాత్రం అమ్మా గెలిస్తే ఒకలాగా గెలవకపోతే ఒకలాగా అందరికీ చెప్తుంటాడు. మహేష్ ఏం చేస్తాడంటే అందరికీ చెప్తుంటాడు, ఇలా గేమ్ ఆడితే ఇది ఇలా ఆడాలి అది ఇది అని మహేష్ చెప్తుంటాడు. మహేష్ చెప్తుంటే ఇంకా మహేష్ అందరికీ చెప్తుంటాడు, ఇది మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది మీకు, మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళని కొడితేనే కదా ఈడ ఉండేది. జాను అంటే చెప్తుంటాడు. అయితే ఆడ జాను నువ్వు వసంతి కళ్యాణ్ ఆడ కూర్చుంటారు. జాను వసంతి కళ్యాణ్. అయితే జాను అడుగుతుంది, బాను వస్తున్నప్పుడు జాను ఏమని అడుగుతుంది, ఏంటి మహేష్ అన్న ఏమో మాట్లాడుతుందంటే ఇది అని అంటే, మా మార్కులతో ఎందుకు వస్తుంది, బాన్ కెరీర్స్ గురించి ఎందుకు వస్తుంది, ప్రతి బాన్ కెరీర్స్ గురించి ఎందుకు వస్తుంది, గేమ్ ఆడి చూపించమను అని ఈ వసంతి మాట్లాడుతుంది. వసంతి మాత్రం వరస్ట్ బిహేవియర్ టూ అనిపించింది నిజంగా నాకైతే. మీరు ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి. వెనక మమ్మల్ని అంటే ఏమొస్తుంది మీకు, మీరు ఆడి చూపించండి, ఆడి చూపిస్తేనే కదా మీకు తెలిసేది అని ఇంకా అంటుంటుంది. అయినాక నటరాజు ఇంకా అయిపోతుంది. మహేష్ ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటారు. మహేష్ అందరికీ చెప్తుంటారు ఇది ఇదని. బాను వచ్చి మళ్ళీ ఆడున్న మాటలు ఈడున్న మాటలు నాకు అదొకటి నాకు కళ్యాణ్ మరీ ఓవర్ చేశాడు. గేమ్ ఆడమను, ఆడి చూపించమను, ఏంది ఇది అని మళ్ళీ అదే అంటాడు, గేమ్ ఆడే చూపించమను, ఏంది ఇది అని మళ్ళీ మాట్లాడతాడు. అదే నాకైతే జాను బాగానే ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు ఇంకా సిద్ధు సోనియా కళ్యాణ్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు. నీతు బాను ఇంకా అక్క నేను ఇలా చేయలేను, అది చెప్పిందా చెప్పు, ఇప్పుడు జాను నేను వెయ్యను అని చెప్పిందంటే నేను పోయి మాట్లాడతా అని అంటాడు. నేను వెయ్యనని నేను చెప్తే పోయి మాట్లాడతా, అంతేగాని ఇప్పుడు వేసిందా వేయలేదో తెలియదు, వెయ్యను అని చెప్తే తప్ప నేను మాట్లాడతా, పోయి జాను అడుగుతా, ఇప్పుడే అడుగుతా అని అంటాడు. కనుక జాను పోయి నటరాజు నీతో వచ్చినాక ఇట్లా మాట్లాడుతుంటుంది. కనుక నేను వెయ్యను, నువ్వు ఎవరు టార్గెట్ అని అడిగినా అంతే, నేను బానుకి వెయ్యను అని నువ్వు అన్నావు, నేను నటరాజ్ మాస్టర్కి వెయ్యాలని నేనైతే అనలేను అక్క అని చెప్తాడు. అంటే నటరాజ్ మాస్టర్కి వేసాను, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఒకటి ఈ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. ఒకటి మన వీళ్ళ పేరేం పేరు వీళ్ళ ఈ అమ్మాయిల గురించి ఏంటంటే వీళ్ళు ఎవరబ్బా వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు అమ్మాయిల లేకుంటే ఏంది, సోనియా అయినా వసంతి అయినా పేరు వాళ్ళ ఆసియా ఇట్లా శాండ్రాని తీసి పడేస్తున్నట్టు చేస్తున్నారు. అది ఎంత వరస్ట్ అనిపించింది అంటే అంత వరస్ట్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మీకు మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చుతాయని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.